అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. వార్మ్ వెల్కమ్ టు అలంకృత్ హైదరాబాద్. మై నేమ్ ఈస్ లక్ష్మీకాంత్. ఈరోజు మీకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న కాళ్ళ పట్టీలు, యాంక్లెట్స్ ఈరోజు చూపించేస్తానన్నమాట. మనకిది ఆల్మోస్ట్ చాలా నెలల తర్వాత రీస్టాక్ అయింది. ఎందుకంటే ప్రొడక్షన్ అనేది చాలా స్లోగా ఉంది. ఇది కంప్లీట్గా హ్యాండ్ మేడ్. అట్ ద సేమ్ టైం డిమాండ్ మాత్రం చాలా ఫుల్గా ఉన్నాయన్నమాట. సో ఈసారి రావడానికి కొంచెం లేట్ అయింది. సో ఈ ప్రోడక్ట్స్ చూపించే ముందు నేను మీకు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ కొన్ని చేసేస్తాను. సో ప్రోడక్ట్ నచ్చి కొనాలి అనుకున్న వాళ్ళు ప్రోడక్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకొని, ఆ ప్రోడక్ట్ కోడ్ అలాగే రేట్ ఉన్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకొని మీరు 8880101420 8880101420 వాట్సాప్ నెంబర్కి పంపించి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత ఆన్లైన్ పేమెంట్ చేసినప్పుడు మీకు 3 to 10 days లోపల మీకు హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చిన వెంటనే మీరు ఓపెన్ చేసేటప్పుడు అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా తీయాలి. ఇది ఒకవేళ ట్రావెలింగ్లో కనుక ప్రోడక్ట్ డ్యామేజ్ అవుతే మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. మీరు ఒకవేళ అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా తీయకపోతే ప్రోడక్ట్ డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలు పడదు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి 80 రూపీస్ పర్ పార్సల్, స్టాండర్డైజ్డ్ షిప్పింగ్ ఛార్జెస్ ఆల్ ఓవర్ ఇండియా. ఓకే, అంటే ఒక పార్సల్లో మీరు ఒక ప్రోడక్ట్ ఉండొచ్చు, 10, 20 ఎన్ని ప్రోడక్ట్స్ అయినా సరే పార్సల్ పైన 80 రూపీస్ మాత్రమే ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా. హైదరాబాద్ అయినా, తెలంగాణ, ఏపీ అయినా, వేరే ఏ స్టేట్స్ అయినా సరే ఆల్ ఓవర్ ఇండియా 80 రూపీస్ స్టాండర్డైజ్డ్ పార్సల్ షిప్పింగ్ ఛార్జెస్ అనమాట. ఓకేనా. స్టోర్ వచ్చేసి మనకు సైదాబాద్ నుంచి దిల్సుఖ్ నగర్కి మార్చడం జరిగింది. దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఆపోజిట్లో మీకు స్టోర్ ఉంటుందన్నమాట. హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ అంటే అందరికీ తెలుసు, ఎవరైనా చెప్తారు, దాని ఆపోజిట్లో ఉంటుంది. ఓకే, దీనిపైన మళ్ళీ కమెంట్లో మీరు అడ్రస్ పెట్టండి. ఒకటి నేను అడ్రస్ చెప్పడం జరుగుతుంది వీడియోలో, అలాగే కింద డిస్క్రిప్షన్లో మ్యాప్ లొకేషన్తో పాటు పెట్టడం జరుగుతుంది. లేదా ఈ నెంబర్కి మెసేజ్ చేసినా మీకు ఆటోమేటిక్గా స్టోర్ అడ్రస్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఇవి 3 కూడా స్కిప్ చేసి మళ్ళీ కమెంట్లో మీరు అడ్రస్ పెట్టండి అని చెప్పడం కొంచెం ఇదిగా ఉంది. సో మీరు వీడియో చూడట్లేదని అర్థమైపోతుంది. సో అలాంటి వాళ్ళకి నేను అడ్రస్ చెప్పట్లేదు. యూ ప్లీజ్ గో త్రూ ద వీడియో లేదా డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి అని చెప్పేస్తున్నాను అనమాట. ఓకే, మీకు ఇంకా చాలా దగ్గరలో వచ్చేసామన్నమాట. ఓకే, ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టే వీడియోని లైక్ చేయండి, కమెంట్స్లో రాయండి. అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, how to order the product. If you like the product, please take the screenshot and send it to 8880101420 WhatsApp number. Check the availability, make the online payment, then you will get the parcel as home delivery. Once you get your parcel, do not forget to do unboxing video. This is compulsory because in case in travel there is any damage happen to the product, this unboxing video will help us out for exchange. If you do not record the unboxing video and the product is damaged, then you cannot exchange the product. COD option, cash on delivery option is not available as of now. At the same time, the shipping charges are standardized 80 rupees per parcel all over India. That one parcel may contain any number of products, 1, 2, 10, 20, 30, any number of products. One parcel, 80 rupees all over India. Okay, and the store is, we have recently shifted from Saidabad colony to Dilshuk Nagar. The store is Alankrith, opposite to Steel Big Bazaar, Sai Baba Temple line, Dilshuk Nagar, Hyderabad. I repeat, Alankrith, opposite Steel Big Bazaar, Sai Baba Temple line, Dilshuk Nagar, Hyderabad. For exact map location, please check the description of this video, or you can directly message us to 8880101420 WhatsApp. Okay, calls are not attended, only WhatsApp messages would be replied. Okay, and if you are watching this video for the very first time, we request you to subscribe to the channel, like the video and write it in the comment. Okay, so ఈరోజు డైరెక్ట్గా ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ప్రోడక్ట్స్లోకి ఫస్ట్ వచ్చేసి మీకు ప్రోడక్ట్ యొక్క మెటల్ ఏంటి అని మనం ఖచ్చితంగా ప్రాపర్గా సూపర్ డూపర్గా క్లియర్గా చెప్తాం కాబట్టి ఫస్ట్ అది చెప్పేద్దాం. ఇది వచ్చేసి మనకు ప్రోడక్ట్ మెటల్ ఏంటి అంటే ప్యూర్ పంచలోహం. ఓకే, ప్యూర్ పంచలోహం. పర్ల్స్ వచ్చేసి మనకు రియల్ పర్ల్స్,
ఒరిజినల్ రియల్ పర్ల్స్లో ప్యూర్ పంచలోహం మెటల్లో ఇది కాళ్ళ పట్టీలు అనమాట. ఓకే, దీనికి ఎలాంటి పాలిష్ ఉండదన్నమాట. ఓకే, దీనికి ఎలాంటి పాలిష్ ఉండదు, అవసరం కూడా లేదు. అందులో ఇది రోజు వాడచ్చు అనమాట. స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు, డైలీ వాడండి మీరు. అట్ ద సేమ్ టైం దీనిపైన ఎలాంటి పాలిష్ అక్కర్లేదు. ఓకేనా, కాళ్ళకు వాడే పట్టీలండి ఇవి. డైలీ యూసేజ్, స్నానం చేసేటప్పుడు తీయనక్కర్లేదు, ప్యూర్ పంచలోహం. కాకపోతే కాళ్ళకు ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు ఆ సబ్బులు మైల అలాగే ఉంటుంది కాబట్టి మీకు 3 to 5 లేదా 6 monthsకి ఒకసారి, వీక్స్ కూడా కాదండి, 3 months నుంచి 6 monthsకి ఒక్కసారి, ఎప్పుడైనా ఒక్కసారి మంచిగా బ్రష్తో మీరు లెమన్ జ్యూస్ వాడేసి క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకుంటే ఇందులో సపోజ్ ఇలా ఉంటుంది కదా, ఈ చిన్న చిన్న వాటిల్లో కొంచెం మురికి అంటుకొని ఉంటుంది. బ్లాక్ అవ్వడం కాదు, మురికి అంటున్నాను, మురికి అంటుకొని ఉంటుంది కాబట్టి మీరు వన్స్ ఇన్ 3 months కానీ 6 months కానీ క్లీన్ చేసేసుకుంటే లెమన్ జ్యూస్తో బ్రష్ ఉంటుంది కదా, దాంతో మెల్లిగా క్లీన్ చేసేసుకోండి, సరిపోతుంది. అయితే దీనిపైన మీరు ఒక మంచి ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అనమాట. ఏంటి అంటే, నేను ఇంతకుముందు ప్రతి వీడియోలో కూడా చాలా వరకు చెప్తూ ఉంటాను, మనకు పంచలోహంలో మెరిసే క్రమంలో ఫస్ట్ రింగ్స్ అండి, రింగ్స్ బాగా మెరుస్తాయి, కాళ్ళ మెట్టలు బాగా మెరుస్తాయి. నెక్స్ట్ లెవెల్కి వచ్చే వరకు బ్యాంగిల్స్, థర్డ్ ఫోర్త్ పొజిషన్లో, అంటే ఫస్ట్ పొజిషన్లో రింగ్స్ అండ్ టో రింగ్స్ పెట్టేసుకుంటే, సెకండ్ పొజిషన్లో బ్యాంగిల్స్ పెట్టేసుకుంటే, థర్డ్ పొజిషన్లో మనకు యాంక్లెట్స్ అనమాట. ఇవి అన్పాలిష్డ్ వాడినా సరే మనకు మెరుస్తూ ఉంటాయి. ఎందుకు అంటే వీటికి ఏదో ఒక రకంగా మనకు సాఫ్ట్ ఫ్రిక్షన్, అంటే సున్నితమైన రాపిడి ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు ఇలా ఉంటుంది కదా, ఈ సున్నితమైన రాపిడి, ఇప్పుడు వేళ్లకు ఈ రాపిడి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన చేతులు బాగా కడుగుతూ ఉంటాం కాబట్టి సబ్బు అదంతా తగిలి ఇది ఎప్పుడు కూడా మనకు మెరుస్తూ ఉంటుందన్నమాట. చేతులకు వేసుకునే ఇది కానివ్వండి, కాళ్ళకు వేసుకునే మెట్టలు కానివ్వండి. ఓకే, సో బ్యాంగిల్స్ అండ్ వీటికి ఇంత రాపిడి లేకపోయినా ఏదో ఒక విధంగా మనకు రాపిడి ఉంటుంది కాబట్టి ఇది బాగా మెరుస్తూ ఉంటుంది. అయితే దీని మీద మీరు ఏం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇది మువ్వలు ముత్యాలతో పాటు ఉంది కదా, సో ఇది మనం మెడలో మాలలాగా వేసుకోవచ్చా అని మీకు అనిపిస్తుంది. ఓకేనా, ఒకటి వేసుకోవచ్చు, కాకపోతే ఒక వారం రోజులు వేసుకొని చూడండి. మెడలో వేసుకున్నంతసేపు మీకు తొందరగా డల్ అవుతుంది. మళ్ళీ తీసి నిమ్మరసంతో కడిగేసి మళ్ళీ కాళ్ళకు వేసుకోండి. మీకు 3 to 6 months వరకు అసలు చక్కగా ఒక్కసారి కూడా దానికి వాష్ చేయకుండా అలాగే వాడుతూ ఉండొచ్చు అన్నమాట. ఇది అసలు ఈ విషయం కూడా చాలామంది అమ్మే వాళ్ళకు కూడా తెలియదండి. నేను చెప్తున్నాను కదా, అమ్మే వాళ్ళకు కూడా తెలీదు. నా వీడియోస్ నేను టెక్నికల్గా లాజికల్గా ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ చూసి వాళ్ళు కాపీ కొట్టిన వాళ్ళు సెల్లర్స్ చాలామంది ఉన్నారు వేరే యూట్యూబ్ ఛానల్స్లో. కావాలంటే నేను అప్లోడ్ చేసిన వీడియో డేట్ వాళ్ళు ఏ వీడియోలో అయితే వాటి గురించి చెప్పారో మీరు టాలీ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇదనమాట. సో అందుకే మెడలో వేసుకునే ప్రతిదీ, నేను నెక్లెస్ కానివ్వండి, గొలుసులు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు మైక్రోగోల్డ్ పాలిష్ చేసి ఇస్తున్నాను. అట్ ద సేమ్ టైం మీకు అన్పాలిష్డ్ కూడా చూపించేస్తున్నాను అనమాట. దీనికి పాలిష్ అక్కర్లేదు. నేను అదే చెప్తున్నాను, మీరు మెడకు వేసుకొని చూడండి, వారం 2 వారాలు ఇది కొంచెం డల్ అయిపోతుంది. మీరు మళ్ళీ తిరిగి కడిగేసి మళ్ళీ కాళ్ళకి వేసుకోండి, మళ్ళీ చక్కగా మెరుస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మెడ దగ్గర మనకు వేడి ఎక్కువగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఆ మెడ దగ్గర రాపిడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద మెటల్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ పర్స్. దిస్ ఈజ్ అన్ యాంక్లెట్ which is made up pure panchaloham, and this does not need any micro gold polish or anything. It is meant to be used for daily. Okay, you have to use it for daily usage only, so no need to worry about the polish. There is no polish on it and not required. You no need to worry about whether to take it off when you are going for shower. No need to take it off this particular product from your legs, from your ankle when you're going for shower. Just use it daily as you generally use this panchaloha rings. Okay, the only thing is, since it would be for the feet, there might be lot of dust and all accumulated over the months, so you can wash it with lemon juice with a nice brush once in 3 months or 6 months. That's it. The maintenance is very less, but use it nicely and no polish is required. The pearls that you see are real pearls, original pearls, and since this does not require any micro gold polish, you can use it for daily. Okay, you can use it daily without any doubt. Okay, so let's get into
ద డిజైన్స్ అండ్ ఆల్. ఇప్పుడు మీకు అన్ని ప్రోడక్ట్స్ కూడా చూపిస్తూ వస్తానన్నమాట. ఓకేనా? సో లెట్స్ సీ వాట్ వీ హ్యావ్. సో ఇది వచ్చేసి మనకు రియల్ ముత్యాలండి ఇవన్నీ కూడా. అందుకే మీకు ఏ రెండు కూడా సేమ్ రైస్ పర్ల్స్ లానే ఓవెల్ షేప్లో ఉన్న ముత్యాలు అనమాట. అందుకే ఏ రెండు కూడా మీకు సేమ్ షేప్లో ఉండవు, ఎందుకంటే ఒరిజినల్ కాబట్టి ఇది. ఓకే, సో అలాగే రెండు ముత్యాలకు మధ్యలో మనకు ఇలా చక్కగా మూడు మువ్వలు రావడం జరుగుతుంది అనమాట. ఇది కంప్లీట్గా మనకు హ్యాండ్ మేడ్. సో దిస్ యాంక్లెట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ రియల్ original pearls. That is the reason you do not see that two pearls are of same shape. There would be little irregularity. These are the rice pearls, they generally call it, and you will see three bells between two pearls, okay, with a ring. Okay, this is available in sizes from 9 inch to 12 inches. Okay, when you wear it to your ankle, this would be like this. A very beautiful, very elegant, just looking like a wow. This is the wow product, and the availability of this particular anklet in the market is almost zero, because this is made by a very authentic 62-year-old workman, and his workmanship is for the last 40 years. He's working on these kind of products for the last 40 years, and his fathers and his forefathers are రియల్ ఓనర్స్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్క్. ఓకే, ఇది మనకు 62 years ఉన్న పెద్ద ఆయన చేస్తున్నారండి. ఆయన గత 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. అలాగే వీళ్ళ నాన్నగారు, వీళ్ళ తాతగారి నుంచి వీళ్ళకు ఇదే వర్క్లో ఉన్నారనమాట. ఓకేనా, ఈయన ఏజ్లో ఉన్నప్పుడు, అంటే 20sలో ఉన్నప్పుడు, ఆయన 20 years ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు సైకిల్ పైన మొత్తం ఊర్లు తిరిగి అమ్మేవాళ్ళు అన్నమాట. అప్పట్లో ఇది నాకు తెలిసి ఆయన చెప్పిన దాని ప్రకారంగా సమ్వేర్ అరౌండ్ 20-30 రూపీస్కి అమ్మిన రోజులు కూడా ఉన్నాయంట. ఓకే, వీళ్ళు కానివ్వండి, వీళ్ళ నాన్నగారు కానివ్వండి. ఓకే, 20-30 రూపీస్కి వన్ యాంక్లెట్, ఒక పేర్ యాంక్లెట్ అమ్మే రోజులు కూడా ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఈ లెవెల్కి ఇప్పటికీ వర్క్ చేస్తున్నారనమాట. ఓకే, వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ మాత్రం చదువుకుంటున్నారు, ఆ వర్క్ చేయట్లేదు. సో ఈయన మాత్రం లాస్ట్ అన్నమాట. ఓకేనా, సో కాళ్ళకు వేసుకుంటే ఇంత అందంగా సూపర్గా ఉంటుంది. నేను ఒకసారి మీకు దగ్గర నుంచి కూడా చూపించేస్తానమాట. చూడండి, ఇంత చక్కగా ఉంటుందన్నమాట. రోజు వాడాలండి, ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మన దగ్గర ఆల్మోస్ట్ ఒక 4-5 years నుంచి అవైలబుల్ ఉన్నాయి. అప్పటి నుంచి తీసుకొని వాడేవాళ్ళు కూడా ఇప్పటికీ వాడుతున్నారు. మన దగ్గర ఇలాంటివి తీసుకున్న తర్వాత మనకు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు అనమాట. ఓకేనా, మనకు రెగ్యులర్ కస్టమర్స్ అయిపోతారు. సో ఇది మళ్ళీ కాళ్ళకు వేసుకుంటే ఎలా ఉంటుందన్నది నేను దగ్గర నుంచి చూపించేస్తాను మీకు. ఓకే, ఇలా చక్కగా అందంగా ఉంటుందన్నమాట. దీని రేట్ అవైలబిలిటీ వచ్చేసి మనకు 9 inch నుంచి 12 inches వరకు అవైలబుల్. అంటే 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు అవైలబుల్ అనమాట. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించవచ్చు. ఇది మీకు 1600 పడుతుందండి. రియల్ పర్ల్స్ కాబట్టి, ప్యూర్ పంచలోహం కాబట్టి, కంప్లీట్గా హ్యాండ్మేడ్ కాబట్టి అందులో ఇది మీకు బయట దొరకదు. ప్రొడక్షన్ చాలా స్లోగా ఉంటుంది, డిమాండ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు 1600. మీరు ఇలా పంపించినప్పుడు స్క్రీన్ షాట్ మీ లెంత్ కూడా, అంటే మరి యాంక్లెట్ సైజ్ ఎలా చెక్ చేయాలి? ఏమీ లేదు, మీకు ఆల్రెడీ ఇప్పుడు వాడుతూ ఉంటారు కదా యాంక్లెట్, పట్టీలు వాడుతుంటారు కదా, దాని ఎగ్జాక్ట్ సైజు ఇంచెస్లో కొలిస్తే, స్కేల్ తీసేసుకొని ఇంచెస్లో కొలిస్తే సరిపోతుంది. ఇంకోటి, ఇది వెండిలాగా సాగదు కాబట్టి కరెక్ట్ సైజ్ తీసేసుకోండి. మీరు జనరల్ ఏం చేస్తారు, వెండిలో అయితే కొంచెం చిన్న సైజ్ తీసుకుంటారు, ఎందుకంటే అది ఒక 2-3 months అయిన తర్వాత అది కొంచెం సాగుతుంది అనేసి. ఇది సాగదు అనమాట, ఇది వెండిలాగా సాఫ్ట్గా ఉండదు, ఇది హార్డ్ మెటల్, సాగదు కాబట్టి మీరు కరెక్ట్ సైజ్ తీసేసుకోండి. ఓకే, 9 నుంచి 12 inches వరకు అవైలబుల్ ఉందండి. దీని రేట్ వచ్చేసి 1600. ఓకే, 1600. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ప్రోడక్ట్లోకి వెళ్ళిపోతాం. ఇంకొక ప్రోడక్ట్ వచ్చేసి మనకు పగడాలది. కాళ్ళకు పగడాలు రెడ్ కలర్లో మనకు కోరల్ కలర్లో వచ్చింది. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుందండి. ఇదిగో చూడండి, ఇలా చాలా అందంగా సూపర్బ్గా ఉంటుంది. ఓకే, కాళ్ళకు వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది అనమాట. అద్భుతంగా ఉంటుందండి. ముత్యం ఎంత అద్భుతంగా ఉంటుందో పగడం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. సో ఇది పగడాలదనమాట. చూడండి అసలు ఎంత బాగుందో, కంప్లీట్గా ప్యూర్ పంచలోహం అండి. మీకు పగడాలు కూడా మనకు తైవాన్ పగడాలతో వస్తాయన్నమాట. ఓకే,
పగడాలు కూడా మంచి పగడాలు తైవాన్ కలర్లో వస్తాయన్నమాట. ఓకే, తైవాన్ పగడాలు అంటారు ఇవి, తైవాన్ కోరల్స్ అంటారు అనమాట. మీకు ఆస్ట్రేలియన్ కోరల్స్, ఇటాలియన్ కోరల్స్ ఇలా చాలా ఉంటాయి. సో ఇది వచ్చేసి తైవాన్ కోరల్స్ అనమాట. ఓకే, చాలా చక్కగా ఉంటుందండి కంప్లీట్గా. ఇది కూడా మీరు మెడలో వేసుకొని చూడండి, ఎక్స్పెరిమెంట్ చేసేసుకోవచ్చు. మీకు 1-2 వీక్స్లో డల్ అయిపోతుంది. మళ్ళీ తీసి కాళ్ళకు వేసేసుకుంటే మళ్ళీ మంచిగా మెరుస్తూ ఉంటుందన్నమాట. సో కాళ్ళకు వేసేసుకుంటే ఇలా అందంగా ఉంటుందన్నమాట. ఇది కూడా మనకు 9 ఇంచ్ నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. 9 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి 1600. అంటే 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు అవైలబిలిటీలో ఉంది. ఓకే, 1600 ఓన్లీ. సేమ్ ప్రాపర్టీస్, ప్యూర్ పంచలోహం, డైలీ యూసేజ్, నో పాలిష్, నథింగ్. ఓకే, జస్ట్ యూజ్ ఇట్ డైలీ అండ్ నో నీడ్ టు టేక్ ఆఫ్ వైల్ యూ గో ఫర్ షవర్ ఆర్ బాతింగ్. ఓకే, సో ఇది పగడాలది. నెక్స్ట్ వచ్చేసి ముత్యం పగడం కాంబినేషన్లో కూడా చాలా చక్కగా వచ్చేసింది అనమాట ప్రోడక్ట్. ముత్యం పగడం కాంబినేషన్లో. ఓకే, చూడండి, సూపర్ అంటే సూపర్. ఫుల్ ముత్యం కావాలన్నా తీసుకోవచ్చు, ఓన్లీ పగడాలు కావాలన్నా తీసుకోవచ్చు, 2 కాంబినేషన్లో ఉన్నది కావాలి అన్నా కూడా తీసేసుకోవచ్చు అనమాట. ఒకసారి దగ్గర నుంచి మీకు చూపించేస్తాను. సేమ్ ఉంటుందండి, మొత్తం సేమ్ ఉంటుంది, కంప్లీట్గా చేత్తో అల్లిందనమాట. ఇది ఒక ముత్యం ఒక పగడం ప్రతి బీడ్ మధ్యలో, అంటే ముత్యం పగడం మధ్యలో మనకు ఇలా చక్కగా 3 మువ్వలు రావడం జరుగుతుంది అనమాట. ఓకేనా, కాళ్ళకు వేసేసుకుంటే ఇలా అందంగా అద్భుతంగా ఉంటుంది. ఓకే, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ ప్రోడక్ట్. ఓకే, అంత బాగా ఉంటుందన్నమాట. చూసారా ఎంత అద్భుతంగా ఉందో కాళ్ళకు వేసేసుకుంటే, అదనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు 9 to 12, సేమ్ 9 to 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి 1600 ఓన్లీ. మరి ఒరిజినల్ పల్స్ కదండి, పల్స్ ఎలా ఉంటుంది రేటు మీకు తెలిసిందే. ఇమిటేషన్ పల్స్ అంటే ఏదో అనుకోరు, ఇది ఒరిజినల్. అందుకే రేపటి రోజు అంటే ఒక 4-5 ఇయర్స్ బాగా వాడిన తర్వాత మెటల్ అరిగిపోయి విరిగిపోయింది అనుకోండి, పర్ల్స్ పగడాలు తీసి మంచిగా జాగ్రత్తగా పెట్టేసుకోండి. ఓకేనా, ఇది చూస్తేనే చెప్పొచ్చండి రియల్ పర్ల్సా కాదా అనేది చూస్తేనే చెప్పొచ్చు. లేదా మీరు ఎవరి దగ్గరైనా మీ తెలిసిన గోల్డ్ స్మిత్ దగ్గర తీసుకెళ్ళి చూపించండి, ఇవేం పగడాలు అంటే ఇవి తైవాన్ పగడాలు అనేసి టక్కున చెప్పేస్తారు. ఇది ఏం ముత్యాలు అంటే రియల్ ముత్యాలు. అంటే రియల్ ముత్యాల్లో మనకు చాలా క్వాలిటీస్ ఉంటాయండి. ఈ ఒక్క ముత్యం కూడా మీకు 20,000కు ఒక ముత్యం దొరికే క్వాలిటీ కూడా ఉంటుంది. ఓకే, నాకు తెలిసి ఇది అందరికీ తెలిసిందే, కాకపోతే మళ్ళీ చెప్తున్నాను అనమాట. ముత్యాలు, రియల్ ముత్యాలు కూడా చాలా క్వాలిటీస్ ఉంటాయి. ఈ ఒక్క ముత్యం 20,000 రూపాయలు ఉన్న క్వాలిటీ కూడా ఉంటుంది. ఓకే, అది కూడా తెలియదు అంటే ఒక్కసారి మీకు తెలిసిన గోల్డ్ స్మిత్స్ ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడండి, మీకు అంత ఐడియా వచ్చేస్తుంది. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. ఇది వచ్చేసి మనకు 1600 ఓన్లీ. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు పర్ల్స్తో పాటు వేరే బీడ్స్లో ఒకసారి కాంబినేషన్ చూద్దాం ఎలా ఉన్నాయన్నది. ఓకే, ఇది ఇంకొక అద్భుతమైన ప్రోడక్ట్. రియల్ పర్ల్తో పాటు మనకు ఇలా ఫ్లాట్గా వచ్చిన బ్లాక్ బీట్ వచ్చేసింది అనమాట. ఓకే, నేను దగ్గర నుంచి చూపించేస్తాను మీకు. ఫస్ట్ చూడండి, ఇలా ఫ్లాట్గా వస్తుందన్నమాట. ఈ బ్లాక్ బీట్ అనేది ఫ్లాట్గా వచ్చేసింది. పర్ల్ విత్ బ్లాక్ బీట్ మధ్యలో వచ్చేసి మనకు 3 మువ్వలు రావడం జరుగుతుంది అనమాట. చాలా చక్కగా అందంగా ఉంటుందండి ప్రోడక్ట్ అయితే. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఓకే, మీరు కాళ్ళకు వేసుకుంటే కనుక ఇలా ఉంటుంది, కాళ్ళకు వేసుకుంటే ఇలా అందంగా చక్కగా ఉంటుంది అనమాట. ఓకే, సో మీరు సైజ్ ఒక్కటి ప్రాపర్గా చూసి చెప్పేస్తే మేము అదే సైజ్ మీకు పంపించడం జరుగుతుంది. కరెక్ట్ సైజ్ తీసేసుకోండి, ఎందుకంటే ఇవి సాగవు కాబట్టి. ఓకే, సో ఇది వచ్చేసి మనకు పర్ల్ అండ్ బ్లాక్ బీట్లో వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో, పర్ల్ విత్ బ్లాక్ బీట్ కాంబినేషన్లో వస్తుంది. 9 నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి మనకు 1200 ఓన్లీ. ప్యూర్ పంచలోహం, డైలీ యూసేజ్, పాలిష్ నాట్ రిక్వైర్డ్, డైలీ యూసేజ్ అనమాట. 9 ఇంచ్ నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి మనకు చాలా చక్కగా రీజనబుల్ ప్రైస్లో 1200. ఓకే, 1200లో వచ్చేస్తుంది అనమాట, బ్లాక్ అండ్ పర్ల్ కాంబినేషన్లో. నెక్స్ట్ ఇందులోనే ఇంకొక అద్భుతమైన కాంబినేషన్ చూపించేస్తాను. మనకు రెడ్ బీడ్స్తో పాటు పర్ల్ అండి. ఇది చూడండి, అసలు రెడ్ అండ్ బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ అండ్ రెడ్, అసలు ఏ కాంబినేషన్ తక్కువ కాదండి. ఏంటంటే
మీకు ఏది నచ్చింది అన్న దాన్ని బట్టి అన్నీ కూడా సూపర్గా ఉంటాయి. చూడండి, మనకు బీడ్ మొత్తం రెడ్ బీడ్ వచ్చేస్తుంది. మనకు రెడ్ బీడ్స్తో పాటు ముత్యాలన్నమాట. మంచి బీడ్స్ అండి, రెగ్యులర్గా వాడండి, ఏమీ అవ్వదు, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఓకే, సో కాళ్ళకు వేసేసుకుంటే ఎలా ఉంటుంది అంటే ఇంత చక్కగా అందంగా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, రోజు వాడుకోవచ్చు మీరు. ఇప్పుడు బీడ్స్ బాగా ఫేమస్ కాబట్టి మీరు ఆఫీసెస్కి వేసుకోవాలన్నా కూడా ఫ్యాన్సీ టైప్లో కూడా చాలా చక్కగా వాడుకోవచ్చు అన్నమాట. ట్రెడిషనల్ టైప్స్లో కాకుండా ఫ్యాన్సీ టైప్లో కూడా మీకు అన్ని డ్రెస్సెస్ పైన కానివ్వండి, శారీస్ పైన కానివ్వండి, దేనిపైన సరే మీకు చక్కగా ఇది సెట్ అయిపోతుంది. ఇది వచ్చేసి మనకు 9 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు సైజెస్ అవైలబుల్ ఉన్నాయి. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు. రేట్ వచ్చేసి 1200. పంచలోహం కాబట్టి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే నేను ఇవ్వడం జరుగుతుంది. మార్కెట్లో ఇది ఎక్కడ అవైలబిలిటీలో లేదు. 9 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు ఉంటుంది అవైలబిలిటీలో. మీరు ఈ స్క్రీన్ షాట్ పంపించేటప్పుడు లెంత్ కూడా పంపించేస్తే మాకు ఈజీ అవుతుంది అనమాట. ఓకే, 1200 ఓన్లీ అనమాట, ఓన్లీ 1200. నెక్స్ట్ ఇంకొక కాంబినేషన్ అండి, పర్ల్ విత్ గ్రీన్ బీట్. ఓకే, ఇది కూడా మనకు సూపర్ డూపర్ సేల్ అనమాట. ఇంకో విషయం, ఫీడ్బ్యాక్ మాత్రం దేర్ ఇస్ నో నెగిటివ్ ఫీడ్బ్యాక్, జీరో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అండి, జీరో నెగిటివ్ ఫీడ్బ్యాక్. తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ తీసుకున్నారు, వాళ్ళ కొలీగ్స్ చూసి బాగుందని తీసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, వాళ్ళ సిస్టర్స్కి, వాళ్ళ రిలేటివ్స్కి, ఇలా చాలామందికి మనకు వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ కూడా చేసిన మంచి ప్రోడక్ట్స్ అనమాట. ఇవన్నీ కూడా అథెంటిక్ ప్రోడక్ట్స్ అండి, కంప్లీట్గా హ్యాండ్మేడ్లో వస్తుంది. చూడండి, గ్రీన్ బీడ్ విత్ పర్ల్ అనమాట. గ్రీన్ బీడ్స్ విత్ పర్ల్, ప్రతి 2 మధ్యలో మనకు 3 మువ్వలు రావడం ఉంటుంది. ఇది బేసిక్గా సౌండ్ అనేది రాదండి. ఓకే, చూడ్డానికి మువ్వలుగా ఉన్నా సరే ఇది సౌండ్ రాదు. కాబట్టి మీకు సౌండ్ రాకుండా ఉండాలి అంటే ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళు సౌండ్ చేయకుండా ఉండడం మంచిది అనుకునే వాళ్ళకు కూడా ఇది చూడడానికి నిండుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు సౌండ్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో మీరు కాళ్ళకు వేసుకుంటే ఇలా చక్కగా అందంగా ఉంటుంది, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పర్ల్స్ అనమాట. గ్రీన్ అండ్ పర్ల్స్లో మనకు 9 ఇంచ్ నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబుల్ విత్ 1200 అండి. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12. ఓకే, సో షాప్కి వచ్చి చూసి తీసుకోవాలనుకున్న వాళ్ళు కూడా త్వరగా వచ్చేసాయండి. మీకు దగ్గరలో వచ్చేసాము, దిల్సుఖ్ నగర్లో. మీరు మెట్రోలో వచ్చినా, బస్ స్టాండ్లు బస్సెస్లో వచ్చినా, ఎలా వచ్చినా సరే సాయిబాబా టెంపుల్ లైన్లో వచ్చేసాయండి. మీకు స్టీల్ బిగ్ బజార్ అని కనిపిస్తుంది, దాని ఆపోజిట్లో మన షాప్ కనిపించేస్తుంది అనమాట. ఓకేనా, సో మ్యాప్ అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను. అట్ ద సేమ్ టైం మీకు వాట్సాప్లో కూడా మీరు మెసేజ్ చేసిన వెంటనే ఆటోమేటిక్ మెసేజ్ పెట్టేశామన్నమాట, అందులో కూడా మీకు రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి పర్ల్ వితౌట్ పర్ల్స్లో మనకు బాగా ఫేమస్గా ఉండే బ్లాక్ బీడ్స్ ఒకసారి చూపిస్తాను. బ్లాక్ బీడ్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. దీనికి కటింగ్ వస్తుందండి, ఈ బ్లాక్ బీడ్కి. దానికి బాటీ కటింగ్స్ అంటారు అనమాట, జనరలీ బాటీ అంటారు. ఓకే, బాటీ అంటే ఇలా ఈ టైప్ ఆఫ్ కటింగ్ వచ్చేస్తుంది అనమాట. మీకు బ్లాక్ పర్ల్ పైన చూడండి కటింగ్ వచ్చేస్తుంది, కంప్లీట్గా రౌండ్గా కాకుండా ఇది కటింగ్ అంటారు. దీన్ని బేసిక్గా డైమండ్ కటింగ్ అంటారు, లేదా మనకు ఇది మన బాటీ అంటారనమాట. ఓకే, ఇలా ఉంటుంది. మీకు దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను, చూడండి ఎంత చక్కగా ఉంటుందో. ఇది మనకు రౌండ్గా చిన్నగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా చక్కగా వస్తుంది మనకు. కాళ్ళకు వేసుకుంటే బ్లాక్ కలర్ చాలామంది వాడతారండి కాళ్ళకు. నల్ల దారం బదులుగా మీరు ఇలాంటి బ్లాక్ బీడ్స్తో ఉన్నది వేసేసుకుంటే ఇంకా నల్ల దారం కూడా అక్కర్లేదనమాట. దిష్టి తగలకుండా, మనకు దృష్టి దోషాలు ఉంటాయి కాబట్టి ఆ దృష్టి తగలకుండా మనకు చాలామంది బ్లాక్ బీడ్స్ ప్రిఫర్ చేస్తారనమాట కాళ్ళకు. ఆ బ్లాక్ దారం కట్టుకుంటారు కదా, సో అలాంటిదే అనమాట. ఇది కూడా మనకు చక్కగా ఉంటుంది. మీకు దృష్టి తగలకూడదు అనుకుంటే మీరు వెంటనే కాళ్ళకు వేసేసుకుంటే ఇలా అద్భుతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు 9 నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంటుంది. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి మనకు ఓన్లీ 900 రూపీస్ అనమాట. ప్రతి బీడ్కి మధ్యలో మనకు 3 మువ్వలు రావడం జరుగుతుంది. ఇది ఓన్లీ 900 రూపీస్కి మీకు ఇది సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా మీరు మెడలో వేసేసుకోవచ్చు అండి. కాకపోతే నేను అదే చెప్తున్నాను, ఇది అన్పాలిష్డ్ కాబట్టి మెడలో వేసుకుంటే 1-2 వీక్స్ మీ బాడీ హీట్ని బట్టి. అంటే ఇప్పుడు మా రిలేటివ్స్ ఉన్నారు, అంటే మా చిన్నక్క వాళ్ళ అత్తగారికి ఇది మెడలో వేసినా కూడా ఆవిడికి 1 ఇయర్ అయినా సరే ఇలాగే ఉంది.
సో మీ బాడీ హీట్ని బట్టి ఉంటుంది. ఓకే, అలా అని 2 డేస్కి కూడా ఇప్పుడు మీకు చాలామందికి వేడి బాగా ఎక్కువగా ఉంటుంది, ఆ వేడి వల్ల మీకు కొంచెం ఇదిగా కూడా ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకు 1-2 డేస్లో కూడా డల్ అయిపోతుంది. సో మనకు మనుషుల్లో ఒక్కొక్క మనిషి శరీరం ఒక్కొక్కలాగా ఉంటుంది. వాళ్ళు తినే ఆహారాన్ని బట్టి, వాళ్ళు చేసే పనులను బట్టి, వాళ్ళు ఉండే ఏరియాలను బట్టి, ఆ వాతావరణాన్ని బట్టి డిఫరెంట్‌గా బాడీస్ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాననమాట. ఇప్పుడు మా చిన్నక్క వాళ్ళ అత్తగారికైతే ఇది ఇది ఇలాంటివి వేసుకున్నారు వాళ్ళు. ఏడాది అయినా సరే, అంటే ముత్యాలది పగడాలది, బ్లాక్ అంటే బ్లాక్ కాదు, ముత్యాలది పగడాలది యాంక్లెట్స్ మెడలో వేసేసుకున్నారనమాట, మాలలాగా. ఏడాది పొడవునా కూడా అది అలాగే చక్కగా ఉందన్నమాట. ఓకేనా. సో కొందరికి 1-2 రోజులు, కొందరికి వారం, కొందరికి నెలలు, కొందరికి సంవత్సరాలు అయినా సరే అది డల్ అవ్వకుండా అలాగే ఉంటే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ యువర్ బాడీ హీట్ అండి. ఓకే, కాకపోతే కాళ్ళకు వేసుకుంటే మాత్రం మనకు అందరిది కూడా ఫుల్ మంచి ఫీడ్బ్యాకే వచ్చిందనమాట. సో 9-12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. రేట్ వచ్చేసి 900 మాత్రమే. ఓకే, బ్లాక్లో ఇంకా డిఫరెంట్ ఫార్మాట్లో మనకు వచ్చాయన్నమాట. ఇప్పుడు చూసింది రౌండ్ పైన కటింగ్ కదా, ఇది చూడండి. ఇది వచ్చేసి మనకు థిన్, ఓవెల్ థిన్ అన్నమాట. ఇది ఓవెల్ థిన్ అని ఎందుకు అంటున్నాను అంటే, ఇలా ఓవెల్ థిక్ కూడా ఉందన్నమాట. ఇది థిన్, ఇది థిక్, అంటే ఇది సన్నగా ఉంటుంది రౌండ్ ఓవెల్ షేప్లో. ఇది వచ్చేసి మనకు ఫ్లాట్గా వచ్చేస్తుంది అనమాట, ఇలా ఫ్లాట్గా వచ్చేస్తుంది. సో ఇది వచ్చేసప్పటికి ఇది థిన్ అని చెప్పేసాయండి మీరు. ఓకే, సో దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను మీకు, చాలా చక్కగా ఉంటుంది. ఇది ఒరిజినల్ కలర్ అండి, పంచలోహాలది. ఓకే, ఇది ఒరిజినల్ కలర్, ఇది సన్నగా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇది వచ్చేసి మనకు ఇలా ఉంటుంది. సో కాళ్ళకు వేసుకుంటే కనుక ఇలా చక్కగా మువ్వలతో కనిపిస్తూ ఉంటుంది. సేమ్ ఇది కూడా మీకు దృష్టి తగలకుండా చక్కగా ఇలా వేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. బ్లాక్ థ్రెడ్ వాడతారు కదండి చాలామంది మీరు, లేదా ఆఫీస్కి బయట తిరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటివి వేసుకుని వెళ్తే మనకు కొంచెం సేఫ్టీగా ఉంటుందన్నమాట. నరదృష్టితో మంచిగా కాపాడుకునే వాళ్ళం అవుతాము. ఇది కూడా మనకు 9 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయి. 900 మాత్రమే. పెయిర్ 900 వస్తుందన్నమాట. యాంక్లెట్ అనేది పెయిర్గా వస్తుంది కాబట్టి 2 కాళ్ళకు కలిపి మనకు 900 ఓన్లీ. ఓకేనా. యా, నచ్చితే కనుక ఫాస్ట్గా బుకింగ్ చేసేసుకోండి. ఎందుకు అంటే ఇది ప్రొడక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుందండి. అసలు ఎవ్వరు చేయట్లేదు, ఇది ప్రొడక్షన్ అనేది చాలా స్లోగా ఉంటుంది. డిమాండ్ మాత్రం చాలా హైలో ఉంటుందన్నమాట. ఓకేనా. అందులో ఇవి బయట ఎక్కడ దొరకట్లేదు కాబట్టి నచ్చితే మాత్రం వెంటనే తీసేసుకోండి. ఓకే, చూడండి. ఇది వచ్చేసి ఫ్లాట్, థిన్ కాకుండా ఫ్లాట్గా ఉంటుంది. అంటే ఇది దూరం నుంచి చూసినా సరే కనిపించాలి అనుకునే వాళ్ళు ఇలా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇది కాళ్ళకు వేసుకుంటే ఇలా చక్కగా ఉంటుంది, కాళ్ళకు వేసేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట, చాలా చక్కగా ఉంటుంది. ఇంతకుముందు చూపించిన దాంతో కంపేర్ చేస్తే ఇది దూరం నుంచి కూడా కొంచెం బాగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకు సేమ్ 9-12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది సైజు. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇది వచ్చేసి రేట్ వచ్చేసి మనకు 900 ఓన్లీ 900కి ఇది మీరు మీ సొంతం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. మీరు ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించినప్పుడు మాకు లెంత్ కూడా చెప్పేస్తే, ఒక్కటే మెసేజ్లో చెప్పేస్తే ఈజీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా రెడ్ బీడ్స్తో ఇంకొక అందమైన ప్రోడక్ట్, కంప్లీట్గా రెడ్ బీడ్స్తో అందమైన ప్రోడక్ట్ అనమాట. ఓకేనా. చూసారా ఎంత చక్కగా ఉందో. అది రెడ్ బీడ్స్ అంటే రెడ్ బీడ్సేనండి, చాలా బాగుంటుంది, చాలా చక్కగా ఉంటుంది. డైలీ వాడుకోవచ్చు, స్నానం చేసేటప్పుడు తీయనక్కర్లేదు. కాకపోతే 3 to 6 monthsకి ఒకసారి, ఇది కాళ్ళకు ఉంటుంది కాబట్టి మురికి అంటుకుంటుంది కాబట్టి 3 to 6 monthsకి ఒకసారి లెమన్ జ్యూస్తో బ్రష్తో చక్కగా మెల్లిగా, మరీ ఎక్కువగా ఫోర్స్ పెట్టకుండా మెల్లిగా వాష్ చేసేసుకోవచ్చు అనమాట. వన్స్ ఇన్ 3 months or once in 6 months బేస్డ్ ఆన్, అంటే మీరు బయట తిరిగే వాళ్ళు అనుకోండి, ఆఫీసెస్కి వెళ్తారు, బస్సెస్లో ట్రావెల్ చేస్తారు, అలా మీకు ఎక్కువగా బయట వెదర్కి ఎక్కువగా ఎంత ఎక్స్పోజ్ అవుతే మీకు అంత మురికి దీనికి అంటుకుంటుంది కాబట్టి మీరు దాన్ని బట్టి మీరు వాష్ చేసుకోవచ్చు అనమాట. 3-4 years నుంచి వాష్ చేయకుండా వాడే వాళ్ళు కూడా మన రెగ్యులర్ కస్టమర్స్లో చాలా అంటే చాలామంది ఉన్నారనమాట. కాకపోతే నేను అన్నీ క్లియర్గా చెప్తాను కాబట్టి మీకు అన్నీ చెప్తేస్తున్నాను. కాళ్ళకు వాడితే ఇలా చక్కగా అందంగా ఉంటుంది. మీకు రెడ్ అంటే జనరలీ మనకు వైట్, రెడ్, గ్రీన్ ఇది రెగ్యులర్గా వాడుతూ ఉంటారు. మీరు వేసుకునే శారీస్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి, ఈ కలర్స్ ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఒక
అదొక కలర్, ఇదొక కలర్ అలా తీసి పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మీకు 9 to 12 సైజ్ లోపల వరకు ఉంటుంది. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు అవైలబిలిటీలో ఉంది. 900 ఓన్లీ 900కి కంప్లీట్ పంచలోహం, ఎలాంటి పాలిష్ అక్కర్లేదు, రోజు వాడుకోవచ్చు, స్నానం చేసేటప్పుడు కూడా తీయనక్కర్లేదు అనమాట. సో ఇది రెడ్ కదండి, రెడ్తో పాటు మనకు ఇప్పుడు కంప్లీట్ గ్రీన్ బాగా నచ్చే ఆడియన్స్ కూడా చాలామంది ఉంటారు మనకు. సో ఇది వచ్చేసి కంప్లీట్ గ్రీన్. ఒకసారి దగ్గర నుంచి చూపించేస్తానన్నమాట. ఇవన్నీ కూడా బీడ్స్ చాలా బాగుంటాయండి, మీకు ఎప్పటికీ కలర్ ఇలాగే ఉంటుంది. ఓకేనా, రెగ్యులర్గా వాడండి, కలర్ చక్కగా ఇలాగే ఉంటుంది. బీడ్స్ కలర్ కూడా ఏమాత్రం షేడ్ అవ్వకుండా అలాగే ఉంటుందన్నమాట. ఓకేనా, సో ఇది వచ్చేసి మీకు కాళ్ళకు వేసుకుంటే ఇలా అందంగా ఉంటుందన్నమాట. గ్రీన్ కాళ్ళకు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. 9 to 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. ఇది కూడా మనకు 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 వరకు ఉంటుంది. ఇది కూడా మనకు 900 ఓన్లీ. చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్. 900కి ఇది మీకు రెగ్యులర్గా అంటే ఇక డైలీ వాడుకోవచ్చు అనమాట. అరిగిపోయి విరిగిపోయేంత వరకు, మీకు బోర్ కొట్టేంత వరకు ఇది చక్కగా వాడుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇలా స్క్రీన్ షాట్ తీసి పంపించినప్పుడు లెంత్ కూడా పంపించేసేయండి, మీకు మాకు ఇద్దరికి కూడా టైం వేస్ట్ కాకుండా చక్కగా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇంతకుముందు చూసింది ఓవెల్ షేప్లో వచ్చిన బీట్ కదా, ఇది వచ్చేసి రౌండ్ షేప్లో వచ్చి మనకు బీట్ పైన కటింగ్ ఉంటుంది. సేమ్ ఇంతకుముందు చెప్పాను కదా బాటీ అంటారనేసి, డైమండ్ కటింగ్ వస్తుంది. సో దీన్ని బాటీ అంటారనమాట. జనరలీ బీట్స్ పైన చేసే కటింగ్స్కి వచ్చేసి బాటీ అంటారు. ఓకే, సో ఇలా చక్కగా చిన్నగా, ఇప్పుడు ఇది ఓవెల్ షేప్లో ఇది పెద్దగా అయ్యిందండి అని అనుకున్న వాళ్ళకు చిన్నగా సన్నగా ఇలా సింపుల్గా, మనకు సింపుల్సిటీ బాగా కోరుకునే వాళ్ళకు ఇదనమాట. అంటే వేసుకోనట్టు ఉండాలి, మరీ ఎక్కువగా అంగులు ఆర్భాటాలు ఉండకూడదు అనుకున్న వాళ్ళు ఇలా సింపుల్గా చాలా చక్కగా ఉంటుందన్నమాట. నేను దగ్గర నుంచి చూపించేసాను కదా, బీడ్స్ పైన మనకు చక్కగా కటింగ్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకు 9 to 12 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. రేట్ వచ్చేసి ఓన్లీ 900 మాత్రమే. ఓకే, రేట్ వచ్చేసి ఓన్లీ 900 మాత్రమే. కంప్లీట్గా రెడ్ బీడ్స్ అనమాట. ఓకే, రెడ్ కలర్లో వచ్చిన బీడ్స్. ఇది చాలా అందంగా ఉంటుంది. సేమ్ రెడ్ కలర్లో వచ్చిన బీడ్స్ లానే గ్రీన్ బీడ్స్, సేమ్ బాటీ మనకు కటింగ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, కంప్లీట్గా రౌండ్గా కాకుండా దీన్ని బాటీ కటింగ్ లేదా డైమండ్ కటింగ్ అంటారు. ఓకేనా, ఇలా వచ్చేస్తుంది అనమాట. కంప్లీట్గా 2 బీడ్స్ మధ్యలో మనకు చక్కగా ఇలా అందంగా 3 మువ్వలు కూడా ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ బీడ్స్ అండి, బాటీ కటింగ్తో మన గ్రీన్ కలర్ బీడ్స్తో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు 9 to 12 ఇంచెస్ వరకు అవైలబిలిటీలో ఉంది. 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12. ఓకే, కంప్లీట్గా ఇది కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇది బ్లాక్తో కలిసిపోయింది కాబట్టి కొంచెం డార్క్ లాగా బ్లాక్ కనిపిస్తుంది, కానీ ఇది గ్రీన్. ఓకే, ఇది గ్రీన్ అనమాట. కంప్లీట్గా పంచలోహం వితౌట్ పాలిష్, డైలీ యూసేజ్. ఓకే, ఇలా వైట్ దాని మీద పెట్టేస్తే మీకు గ్రీన్ కలర్ లాగా కనిపించేస్తుంది. ఓకే, అది బ్లాక్ ఉంది కాబట్టి 2 కలిసిపోయి కొంచెం డార్క్ కలర్లో కనిపించేస్తుంది. బ్లాక్ అనుకునేది బ్లాక్ కాదండి, అది గ్రీన్. సో 2 కాంబినేషన్లో కూడా, వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కూడా ఇలా చక్కగా అద్భుతంగా, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, లుకింగ్ జస్ట్ లైక్ ఏ వావ్ ప్రోడక్ట్ అనమాట. మీకు ఇది దగ్గర నుంచి కూడా నేను చక్కగా చూపించేస్తాను మీకు. చూడండి, గ్రీన్ అండ్ రెడ్ కలర్లో వచ్చేసింది మనకు కంప్లీట్గా డైమండ్ కటింగ్లో. చక్కగా ఉంటుంది. మనకు బాటీ అంటారు, దీన్ని బాటీ కటింగ్ అంటారు అనమాట. 2 బీట్స్ మధ్యలో మనకు ఒక రింగ్ వచ్చేసి దానికి చక్కగా చాలా అందంగా, అసలు యాంక్లెట్ అంటే యాంక్లెట్, అద్భుతమైన యాంక్లెట్ లాగా 3 మువ్వలు కూడా రావడం జరిగింది అనమాట. ఓకేనా, చాలా బాగుంటుంది, మీకు సౌండ్ అసలే రాదు కాబట్టి చూడ్డానికి మాత్రం గ్రాండ్గా చక్కగా సింపుల్గా ఉంటుంది. సేమ్, సో బ్యూటిఫుల్, సో ఎలిగెంట్, జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్. దిస్ ఇస్ దట్ వావ్ పీస్ అన్నమాట. ఓకేనా, సో వావ్ పీస్ అంటే ఇది 9 inches to 12 inches వరకు ఉంటుంది. ఇది కూడా మనకు చక్కగా అందంగా చాలా రీజనబుల్ ప్రైస్లో 900కి డైలీ యూసేజ్ ప్యూర్ పంచలోహంలో మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, 9, 9.5, 10, 10.5, 11, 11.5, 12 సైజెస్లో మనకు అవైలబిలిటీలో ఉంది. నచ్చితే వెంటనే, స్టాక్ లిమిటెడ్ స్టాక్, ఎందుకంటే చాలా టైం పడుతుంది ఇలాంటివి చేయడానికి. కంప్లీట్గా హ్యాండ్ మేడ్ ఉంటుంది, ఎందుకంటే పంచలోహ మెటల్ బాగా హార్డ్ కాబట్టి
చేయడంలో చాలా టైం పడుతుందన్నమాట. ఓకేనా? నచ్చితే వెంటనే స్క్రీన్‌షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి. స్టోర్‌కి రావాలి అనుకున్న వాళ్ళు కూడా ఓసారి అవైలబిలిటీ చెక్ చేసేసుకొని మీరు స్టోర్‌కి వస్తే మీకు ఎంత దూరం నుంచి వస్తున్నారో మాకు అర్థమవుతుంది కాబట్టి ఒక్కసారి వచ్చే ముందు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకొని రండి. ఓకేనా? మీకోసం ఇంకొన్ని ప్రోడక్ట్స్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నమస్కారం. బాయ్ బాయ్.